సిగరెట్ స్మోక్ చేయటం, ఆల్కహాల్ తీసుకోవటం, ఇవి సరదాగా ఒకసారి కదా అని బై చాయిస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఓకే, లాంగ్ రన్ లో ఒకవేళ ఏదో ఒక కారణం చేత రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తే కనుక అది ఆపుకోలేకపోతున్న మన స్టేజ్ కి వెళ్తుంది. దాన్ని ఎడిక్షన్ అంటాం. మరి ఎడిక్షన్ అనేది ఒక డిసీజా లేక చాయిసా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. మనం చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా కొన్ని అలవాట్లు ఉంటాయి. పొద్దున్న లేవాలి, బ్రష్ చేయాలి, లేదంటే మనం ఏ ఏరియాలో పుట్టామనేది మన మాతృభాష తెలుగు తీసుకుందాం. చిన్నప్పటి నుంచి అక్షరాలు పదాలు నేర్చుకుని ఇప్పుడు చాలా చక్కగా ఏ టైంలో ఉన్నా ఎటువంటి కంట్రీలో ఉన్నా సరే తెలుగు భాషను మర్చిపోలేదు. జస్ట్ ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు నుంచి నేను తెలుగు మర్చిపోతున్నాను? అవుతుందా? అవదు. ఒక 6 months మనం వేరే కంట్రీలో ఉన్నాము, అక్కడ తెలుగు మాట్లాడాల, అలా అని తెలుగు మర్చిపోతున్నాం? అవదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి చేయగా అది మన బ్రెయిన్ లో ఒక కోర్ మెమరీగా ఫామ్ అయింది. నర్వ్స్ అని దానికి అడాప్ట్ అయినాయి. అవునా? అలానే ఏదో ఒక కారణం చేత బై చాయిస్ మందు గాని మత్తు పదార్థాలు గాని తీసుకుంటే ఫస్ట్ లో బానే ఉంటది. అది రిపీట్ చేయలేదనుకోండి, బ్రెయిన్ దాన్ని రిజిస్టర్ చేసుకోదు. కానీ రెగ్యులర్ గా చేయటం వలన పాపం మెదడుకి అది మంచా చెడా తెలియదు. రెగ్యులర్ గా చేస్తే ఓహో ఇది వీళ్ళకి అవసరమేమని ప్రతిదీ నేర్పించడానికి, అదొక మెమరీగా ఫామ్ చేయడానికి నర్వ్స్ అడాప్ట్ అవుతూనే ఉంటాయి. అలానే రిపీటెడ్ గా నెలకోసారి కాస్త వారానికి ఒకసారి లేదా ప్రతిరోజు ఉదయం రాత్రి కూడా మొదలు పెడితే బ్రెయిన్ దానికి బాగా అలవాటు పడిపోయి అక్కడున్న నరాలు ఇది లేకపోతే నేను ఉండలేనన్న స్టేజ్కి వెళ్ళి నేను ఆపుదాం అనుకుంటున్నాను అంటే అది మర్చిపోలేదు. ఎందుకంటే లోపల ఉన్న ప్రతి నరము, ప్రతి కెమికల్ దానికి అలవాటు పడిపోయింది. ఎలా అయితే మన భాషను మనం మర్చిపోవడం ఇంపాసిబుల్, ఇది కూడా అంతే. ఆ స్టేజ్ లో ఎక్కడైతే నర్వ్స్ బాగా దానికి అలవాటు పడిపోయి అడాప్ట్ అయిపోతాయో దాన్ని డిసీజ్ అంటారు. అంటే తెలుగుని నేర్చుకోవడం డిసీజ్ కాదు. కొన్ని మనకు అవసరం, నేర్చుకుంటాం. కానీ వీటి వల్ల హాని జరుగుతుంది. ఏంటి? శరీరానికి హాని జరుగుతుంది, కుటుంబానికి, డబ్బు పరంగాను, సొసైటీ పరంగాను ప్రతిదీ హాని జరుగుతుంది. అందుకని దాన్ని డిసీజ్ అన్నాము, దాన్ని ఎడిక్షన్ అంటున్నాము. సో మొదట్లో బై చాయిస్ స్టార్ట్ చేసినా అక్కడ బ్రేక్ ఇవ్వకపోతే ఒక డిసీజ్ లాగా మారుతుంది. అందుకనే ఆపుదామనుకున్నా ఆపలేరు. శరీరంలోనూ మానసికంగాను మార్పులు వస్తాయి. దీనికి ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవాలి. అదే డి అడిక్షన్ ట్రీట్మెంట్.